ట్రూ9 న్యూస్ కి స్వాగతం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు లేఖ. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని భయంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ని ఆయుధంగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను సీఎం జగన్ వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి సన్నిహితంగా ఉండే చిలకల రాజేశ్వర్ రెడ్డిని ఏపీఎస్ డిఆర్ఐ స్పెషల్ కమిషనర్గా నియమించారని ఆరోపించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను కావాలని తప్పుడు కేసులలో ఇరికించారని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లేఖలో కోరారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణిచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ టీడీపీ నేతలను వేధిస్తుందని లేఖ రాశారు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలో తెలియజేశారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీఎస్డీఆర్ఐ ద్వారా టీడీపీ నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఏపీఎస్డీఆర్ఐ ప్రతిపక్షాలను వేధించినందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటుంది అన్నారు. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వర్ రెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్గా నియమించుకొని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్నం కేసులో ఇరికించి అరెస్టు చేశారన్నారు. శరత్ పనిచేసిన సంస్థల్లో 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్గా విధులు నిర్వహించారని, ఆయన ఏపీఎస్ఆర్టీఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుగుతుందన్నారు. కేంద్ర సంస్థ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్ళీ అదే అంశాన్ని ఏపీఎస్డీఆర్ఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రస్తుతం బనాయిస్తుందన్నారు. అసలు రాష్ట్రంలో ఏపీఎస్డీఆర్ఐ ఎందుకు స్థాపించబడింది, దాని లక్ష్యాలేమిటి అని ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్డీఆర్ఐ ఫానా. ఏపీఎస్డీఆర్ఐ రాష్ట్రంలో ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసింది అని అన్నారు. ప్రభుత్వం సిఐడిని జేబు సంస్థగా మార్చుకొని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏపీఎస్డీఆర్ఐ ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీఎస్డీఆర్ఐ వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తుందన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఏపీఎస్డీఆర్ఐ దుర్వినియోగం చేసే ప్రభుత్వం చర్యను వివరించాలని కోరారు.